హాయ్ అండి. ఇప్పుడు చెప్పించే ఫ్రాక్కి కింద అంబ్రెల్లా షేప్ ఏ విధంగా వస్తుందో చూపిస్తాను. ఇప్పుడు ఒక స్ట్రైట్ పేపర్ తీసుకున్నాను. దీన్ని మూల ఈ విధంగా క్రాస్గా మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్ షేప్లో రావాలి, త్రికోణం షేప్లో. చూడండి, ఈ విధంగా వస్తుంది. ఈ క్లోజింగ్ సైడు షేప్ ఎప్పటికైనా పైకి ఉండాలి, ఇది కిందకు ఉండాలి. చూపిస్తాను, ఎక్కువ ఉండకూడదు. మనము డబుల్ మీద 8 ఇంచెస్ తీసుకున్నాం. ఓపెన్ చేస్తే 16 ఇంచెస్ వస్తుంది బ్రాడ్నెస్. ఇది అంబ్రెల్లా అనేది మనం కట్ చేస్తే ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి 7 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. 7.5 తీసుకున్నా సరిపోతుంది. నేను 7.5 తీసుకుంటున్నాను క్రాస్గా. ఇటువైపు లెంత్ ఎంత వచ్చిందో చూసుకొని దాని ప్రకారం ఈ సైడ్ కూడా తీసుకోవాలి. ఇది 12.5 వచ్చింది. ఈ క్లోజింగ్ సైడ్ కూడా మనము 12.5 తీసుకోవాలి కరెక్ట్గా. ఈ ఓపెన్ సైడ్ నుంచి మనం ఇక్కడ పైన మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి 12.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు కటింగ్ మనకి ఈజీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా వచ్చింది. డాట్ డాట్ పెట్టుకోవాలి. ఈ పేపరు స్ట్రైట్ పేపర్ అండి. ఇది స్ట్రైటు. ఈ మూల చూసేసి దీన్ని క్రాస్గా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ 7.5 ఇంచెస్ ఎక్కడికి వస్తుందో కరెక్ట్గా మనం అక్కడికి మార్క్ చేసుకోవాలి డబుల్ మీద. అది డబుల్ మీద 8 ఇంచెస్ పెట్టినాను బ్రాడ్నెస్. ఇది ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి అంత తీసుకుంటే సరిపోతుంది. ఈ మూల షేప్ నుంచి మనము ఇది లెంత్ 12.5 ఇంచెస్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి అదేవిధంగా ఈ సైడ్ కూడా మనము 12.5 ఇంచెస్కి మార్క్ చేశాను. ఈ విధంగా అంతా 12.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఈ మెజర్మెంట్ చూసుకొని చేసుకోవాలి. అప్పుడు మనకి షేప్ కరెక్ట్గా వస్తుంది.
పైన 8 ఇంచెస్ కట్ చేస్తున్నాను. ఇది క్రాస్ పీస్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మార్కింగ్ కిందకి కట్ చేస్తున్నాను మీకు కనపడాలని. మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేస్తే రెండు ఈ పైన కింద రెండు ఒకే షేప్లో కనపడాలి. ఈ విధంగా క్రాస్గా రావాలి షేపు. కింద అంబ్రిల్లా, షోల్డరు 3 ఇంచెస్, నెక్ బ్రాడ్నెస్ 2 ఇంచెస్, నెక్ డీప్ 5 ఇంచెస్, బ్యాక్ బ్రాడ్నెస్ 2 ఇంచెస్, నెక్ బ్యాక్ సైడ్ 3 ఇంచెస్, స్లీవ్స్ 5 ఇంచెస్, ఇది 1 ఇంచ్ క్రాస్ తీసుకోవాలి. ఇది ఫుల్ చూడండి ఈ విధంగా ఉంది కదా. ఫుల్ బ్రాడ్నెస్ 8 ఇంచెస్, లెంత్ 10 ఇంచెస్ ఫ్రాక్కి. ఈ క్రాస్ షేప్ తీసాను కదండి, ఈ మూలలో దీనికి కరెక్ట్గా సరిపోతాయి. ఈ సెంటర్ అనేది ఈ సెంటర్కి వచ్చి కరెక్ట్గా చేరితే షేప్ అనేది నీట్గా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నేను ఒకే పేపర్ కట్ చేశాను, ఫ్రంట్ పేపర్ మాత్రమే, బ్యాక్ కట్ చేయలేదు. ఈ మూలలు అనేది మనము కరెక్ట్గా జాయిన్ చేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. బట్ట అప్పుడు నీట్గా వస్తుంది. కింద హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ చేసుకోవచ్చు, లేకపోతే జిగ్జాగ్ అయినా చేసుకోవచ్చు. మనకి ఏ విధంగా అనుకూలంగా ఉంటే ఆ విధంగా చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. పేపర్లో సింగిల్ ఫోల్డింగ్ చేసినా పర్వాలేదు. స్టిక్ చేసి చూపిస్తాను. స్లీవ్స్ ఈ విధంగా వస్తుంది.
కటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఫ్రాక్ ఏ విధంగా వచ్చిందో. ఈ విధంగా బ్రాడ్నెస్ రావాలి, అప్పుడు ఇక్కడంతా ఫ్రిల్గా కూర్చుంటుంది. ఫ్రాకు చాలా బాగుంటుంది. ఇది 15 ఇంచెస్ తీసుకున్నాను సింగిల్ మీద. ఇది లెంత్ 12.5 ఇంచెస్ తీసుకున్నాను. 12.5 ఇంచెస్. సైడు 12.5 ఇంచెస్. డాటు 3 ఇంచెస్. 1 ఇంచ్ ఫోల్డింగు. స్లీవ్స్ మన లెంత్ ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఓకేనండి, ఈరోజు ఈ కటింగు. రేపు మరలా మరొక కటింగ్తో మీ ముందుకు వస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను కటింగ్ ఏ విధంగా చూపిస్తున్నానో అది మీరు కామెంట్ రూపంలో తెలపచ్చు. ఏమన్నా తెలియకపోతే నన్ను కామెంట్ ద్వారా అడగొచ్చు. మీరు నాకు తెలిసినంత వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి.